అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్స్లో పింగ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఈ వీడియో ద్వారా అసలు ఎలాంటి అప్డేట్స్ మీకు షేర్ చేయాలనుకుంటున్నానంటే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పుడు అధికారులు నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయిస్తామని చెప్పినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో దానిలో భాగంగానే వాళ్ళు జనవరి 26, 2025వ తారీఖు మొదటి విడత కింద ప్రతి ఒక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపుగా 72,000 మంది లబ్ధిదారులను వాళ్ళు ఎంపిక చేసి వాళ్లకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఇళ్ల మంజూరు పత్రాలు పొందినటువంటి 72,000 మందిలో దాదాపుగా 1,200 మంది బేస్మెంట్ అనేది పూర్తి చేసుకోవడం, వాళ్ళకి ₹1,00,000 మొదటి విడత పేమెంట్గా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ దీని గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి మిగిలినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మిగతా ఆ మండలాల్లో ఉన్నటువంటి మిగిలిన గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అనేది L1, L2, L3 కేటగిరీలుగా విభజించి సో వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. సో L1 కేటగిరీలో ఎవరున్నారు, L2లో ఎవరున్నారు, L3లో ఎవరున్నారు, నేను మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అంటే, వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కన్నా ముందు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఆ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గానికి 3500 ఇల్లు అని చెప్పారు కదా. నియోజకవర్గానికి 3500 ఇళ్ళను కాకుండా ఫస్ట్ మండలాలుగా డివైడ్ చేసుకుంటారు. మండలాల్లో డివైడ్ చేసుకొని ఫస్ట్ ఊర్లు ఎన్ని ఉన్నాయి, ఆ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క ఇళ్ళ సంఖ్య ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే లబ్ధిదారులను వాళ్ళు ఎంపిక చేయబోతున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. సో దాని తర్వాత మరి ఒక ఊర్లో 5 లబ్ధిదారులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5గురికి ఇల్లు ఇవ్వాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అందులో సమాన హక్కులు ఉన్నటువంటి లబ్ధిదారులకు మరి ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, మరి దీనిలో ఫైనలైజ్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిది, బాధ్యత ఎవరిది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు ఉత్కంఠ రేపుతుంది. దరఖాస్తుల సంఖ్య కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, కానీ మంజూరు చేయాల్సినటువంటి ఇళ్ళ సంఖ్య తక్కువగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేస్తారు, ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు, అదేవిధంగా సమానమైన అర్హత ఉంటే ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అసలు దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎంపిక చేయబోతున్నారు ఈ యొక్క లబ్ధిదారులను. అదేవిధంగా ఒక ఊరిలో 10 మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించినట్లయితే ఆ 10 మంది లబ్ధిదారుల లోపల ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, సమానమైన అర్హతలు ఉంటే ఎవరికి ప్రాధాన్యం ఇస్తారు. ఇలా అనేక సందేహాల మధ్య తాజాగా గ్రామాలకు ఇళ్ల సంఖ్య కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది. సో ఇప్పుడు నియోజకవర్గానికి కాదు, గ్రామాలకు, ఇక్కడ మనం చూసినట్లయితే అనేక సందేహాల మధ్య తాజాగా గ్రామాలకు ఇళ్ల సంఖ్య కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది. మొదటగా మనం మాట్లాడుకున్నట్టుగా గవర్నమెంట్ వాళ్ళు నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని చెప్పారు. ఆ నియోజకవర్గం నుంచి ఇప్పుడు అది గ్రామాలకు చేరుకుంది. గ్రామాలకు ఇన్ని అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. సో నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను విభజించి గ్రామాల వారీగా కేటాయించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. దాని తర్వాత కులగణన సర్వేనే కులమానం. దేన్ని బేసేసుకొని ఇస్తారట అంటే, గ్రామంలో ఉన్న మొత్తం గృహాలను పరిగణలోకి తీసుకొని ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారు. గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో లెక్క చేసి దాన్ని బేస్ చేసుకుని ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారు. ముందుగా మండలం మొత్తంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో లెక్కించి నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇళ్లను విభజిస్తారు. సో మండలంలో ఫస్ట్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయో మొత్తం లెక్కిస్తారు. దాని తర్వాతనే నియోజకవర్గానికి కేటాయించినటువంటి 3500 ఇళ్లను మండలానికి ఇన్ని అని చెప్పేసి విభజిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆర్థిక, సామాజిక కులగణన సర్వేను కొలమానంగా తీసుకుంటున్నట్లు సమాచారం. కులగణన సర్వేనే కొలమానం, దాన్ని బేస్ చేసుకునే ఈ యొక్క లబ్ధిదారులను వీళ్ళు గుర్తించబోతున్నారు. ఆ సర్వేలో, ఈ యొక్క కులగణన సర్వేలో ఏ ఊరిలో ఏ మండలంలో మొత్తం ఎన్ని గృహాలు ఉన్నాయో లెక్కించడం వల్ల అదే ప్రస్తుతం ఉపయోగకరంగా మారింది. ఇలా మండలానికి వచ్చిన ఇళ్ల సంఖ్యలను గ్రామాల వారీగా మొత్తం గృహ సంఖ్యను పరిగణనలోకి తీసుకొని కేటాయించినట్లు సమాచారం. ఫస్ట్ ఏమనుకున్నారు వాళ్ళు,
మన నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అనుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గాన్ని కాకుండా ఫస్ట్ మండలాన్ని చూసుకుంటారు. మండలంలో మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి వాటిని డివైడ్ చేసుకుంటారు, మండలానికి ఇన్ని అని చెప్పేసి. సో ఇప్పుడు మండలంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఆ ఊళ్ళల్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, గ్రామాల వారీగా మొత్తం గృహాల సంఖ్య పరిగణనలోకి తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ లబ్ధిదారులను వాళ్ళ ఇళ్లను కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఆ ఇళ్ల సంఖ్యను నియోజకవర్గానికి కేటాయించినటువంటి మొత్తంలో నుంచి తొలగించి మిగతా ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఓకే, ఫస్ట్ ఎవరైతే మండలానికి ఒక్కొక్క గ్రామం చొప్పున ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చిరో ఇప్పుడు ఆ గ్రామాలను ఈ యొక్క లిస్ట్ నుంచి వాళ్ళు ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది, తొలగించడం జరుగుతుంది. తొలగించిన తర్వాత మిగతా వాళ్లకు ఇల్లును ఇవ్వడానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అంటే సంఖ్య ఇంకా కొంచెం తక్కువ కానున్నట్లు సమాచారం. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని 8 పంచాయతీలు బోధ్ నియోజకవర్గంలోకి, మిగిలిన 10 పంచాయతీలు ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇంతకుముందు ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని రిమ్మా గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేయడంతో ఆ నియోజకవర్గంలోని ఈ యొక్క రిమ్మ అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో దాన్ని ఈ కోటా నుంచి తొలగిస్తారు. సో ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాగే వాళ్ళు చేయబోతున్నారు. సో ఇంతకుముందు లబ్ధిదారులను ఏ గ్రామం నుంచి అయితే వాళ్ళు సెలెక్ట్ చేసిరో ఆ గ్రామాలను ఎక్స్క్లూడ్ చేసి ఆ మండలంలో మిగిలినటువంటి గ్రామాలలో ఉన్నటువంటి లబ్ధిదారులను వీళ్ళు ఎంపిక చేయబోతున్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఏ ఊరికి ఎన్ని, మరి ఎట్లా ఎంపిక చేస్తారంటే ఏ ఊరికి ఎన్ని ఇల్లు అనేది మంజూరు అయ్యాకే లబ్ధిదారుల ఎంపిక చేసే పని ప్రారంభం కానుంది. ఫస్ట్ లబ్ధిదారులను ఎంపిక చేయట్లేదు. ఇక్కడ ఏ ఊరికి ఫస్ట్ ఎన్ని ఇల్లు ఇస్తారో వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అవుతున్నారు. ఏ ఊరికి ఎన్ని ఇల్లు అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేసే అసలు పని ప్రారంభం కానుంది. ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి, ఏ ఊరికి ఎన్ని ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ అయిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేసేటటువంటి పని వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఉదాహరణకు ఒక గ్రామానికి 5 ఇళ్ళు కేటాయిస్తే దరఖాస్తుల్లో నుంచి అర్హులను ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయి. ఓకేనా, ఒక గ్రామంలో 5 ఇళ్ళు వేయాలనుకుంటే ఆ 5 ఇళ్లకు సంబంధించినటువంటి ఈ యొక్క దరఖాస్తుల్లో నుంచి అర్హులను వాళ్ళు గుర్తించడం జరుగుతుంది. ఎవరు? ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్తిస్తారు. తర్వాత దీనిలో ఎవరికి మరి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంటే ప్లాస్టిక్ షీట్స్ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళు మట్టితో ఉన్న నివాసాలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్లాస్టిక్ షీట్స్ గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారు మట్టితో ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నట్టుగా వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మండలాల నుంచి వచ్చేటటువంటి జాబితాలు జిల్లా కలెక్టర్ల ద్వారా నివేదిక వెళ్తే జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఈ యొక్క లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క జిల్లా కలెక్టర్లు వీటిని వాళ్ళు స్క్రూటినీ చేసి ఫైనలైజ్ చేసి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి గారు వాళ్లకు ఈ యొక్క లిస్ట్ అనేది పంపించిన తర్వాతనే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఈ యొక్క లబ్ధిదారులను వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక అనేది ప్రస్తుతానికి నియోజకవర్గాల నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ల సంఖ్యను బట్టి వాళ్ళు లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఇందులో కూడా ప్లాస్టిక్ షీట్స్ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మట్టి ఇంటిలో ఉన్నటువంటి వాళ్లకు, వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఫస్ట్గా ఈ యొక్క లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్తిస్తారు. దాని ద్వారా కలెక్టర్లు, ఆ తర్వాత ఈ యొక్క పూర్తి లిస్టును ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి వర్యులు వాళ్ళే ఫైనలైజ్ చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.